ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖ చింత చెప్పండి. చింత అది చాలా ప్రమాదకరమైంది. అది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఉండకూడని గుణం అది. కానీ అది ఆటోమేటిక్గా ప్రతి విశ్వాసి కలిగి ఉంటారు. దాన్ని కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చింత అన్నది ప్రతి విశ్వాసి కలిగి ఉంటారు. అక్కడ ఏం రాశాడంటే ₹1,00,00,000 కానీ ఇవన్నీ జావు మొహాలని రాశాడు. అక్కడ అంత క్లాస్ జావు పోసితే జావు తాగిపోతారు. ₹1,00,00,000 డబ్బు ఏం చేసుకోవడం చెప్పు. ఉపవాసాలు ఉండు. ఏం చేస్తావు తెలిసిన? లడ్డు తింటావు, జాంగ్రీ తింటావు, బజ్జీ తింటావు, బోండా తింటావు, పునుగులు తింటావు. నాతోటి సేవకులు అందరూ కూడా నీకే లేవా అంట. నాకే లేవా, అన్నీ తినాలని ఆశలు ఉన్నాయా మీకు? ఉండయలేవా? ఉపవాసాలు ఉండండి. ఉపవాసం ఉండి అనుకో, లోనన్నీ కరిగిపోతాయండి. అది ఆరోగ్యం. డాక్టర్ చేతుడు వారానికి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉంటాం, శరీరానికి ఆరోగ్యం అని. దేవుని కృపేందో నేను రక్షించబడి 26 సంవత్సరాలు నాకు తెలియకుండానే, ఆరోగ్యం తెలియకుండా 2 రోజులు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా. 2015 నుంచి అదేమో తెలియదు, ఒక 40 రోజులు ఉపవాసం వస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం 2010 నుంచి ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నాం. ఆ విధంగా ఉపవాసాలు ఉండటం వలన ఈడు ఉపవాసాలు కడుపు కాల్చున్నాడు కాబట్టి వీడన్నీ తినాలని చెప్పని దేవుడు ఏంటంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ తిన్నా, నేను తింటే వేసాయి సంతోషం, మీరు తింటే ఆయనకి బాధ. ఎందుకంటే ఉపవాసం ఉంటారు కదా, అరే బాబు వీళ్ళు ఉపవాసం కూడా అన్ని తినేస్తున్నారు అని బాధ. అది ఏమో లోనకేమో గ్యాస్ ట్రబుల్లో షుగర్ అది ఎత్తుంది, మీరేమో మానుకుంటున్నారు. ఆయనకి మానుకున్న బాధే, తింటున్న బాధే. అది నువ్వు ఉపవాసాలు ఉంటావు అన్నానుకో, అన్నీ తింటావు, మామిడికాయ తింటావు, జాంగ్రీ తింటావు, ఈ అక్కేందో అన్నీ మానుకున్నట్టుంది, అన్నీ తింటావు. దేవుని పిల్లంగి లోకలు మనం బ్రతుకుతున్నప్పుడు మనం మోకాళ్ళేసి ప్రార్థన చేయలే కానీ సాతాను మనకంటే బలవంతుడే కానీ సాతాను కంటే బలవంతుడై ఉన్న దేవుడు మన దగ్గరకు వస్తాడు. అంతేనా కాదా? దేవుడు మన దగ్గర వస్తే సాతాను ఏమవుతాడు? ఒక పిల్లోడిని రోజు ఒక ఆయన తడిపిస్తూ ఉంటాడు. ఒక పిల్లోని రోజు ఒక ఆయన తడిపిస్తాడు, ఏయ్ అంటాడు. ఆయనకి పిల్లడు కదా, చూసి వాడు కేకలు పరిగెత్తు అంటాడు. అట్లా పరిగెత్తు నెలకి ఒక రోజు ఏంటంటే, నాన్న వాడే నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పాను. ఎవడురా నేను నడిపించిన అక్కడ ఉన్నాడు అన్న. సరిపోయి నువ్వు నేనుంటాను పో అని చెప్పి, నువ్వు వస్తే నేను పోతాను సరిపోదాం పని వస్తున్నాడు, ఏళ్ళు పట్టుకుని పోతున్నాక చూసి అన్నాడు. లెక్క కూడా చేయట్లా. ఆడ అడుగుతున్నాడు అని కొడుకంటే ఎవరాడో అన్నాడు. ఇంకంతే సంగతి అని అడుగు మెలకుండా కూర్చున్నాడు. పక్కన వాళ్ళ నాన్న అట్టుకుందిరా, వాళ్ళ నాన్న అంటున్నాడు, వాళ్ళ నాన్న అట్టుకుందని వాడు సైలెంట్ అయిపోయాడు. ఇంకా మాట్లాడలా. మా నాన్న అన్నాడు, ఏళ్ళు చూపిస్తాడు. ఇక మా నాన్న అన్నాడు అన్నాడు. శుభ్రంగా పోతా ఉన్నాడు. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరికి స్తోత్రం చెప్పు. దడిపించేవాడు కన్న తండ్రి ఉండి ఎవరు రాడంటే ఎట్లా నోరు మోస్తాడు? నువ్వు మోకరిస్తే ఏసై నీ కాడికి వస్తాడు కదా, సైతాను కూడా నోరు మోస్తాడు. నువ్వు మోకరిస్తే ఏసై నీ కాడికి వస్తాడు కదా, నిన్ను ఇబ్బంది పెట్టి సైతాను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు మోకరిస్తే ఏసై నీ కాడికి వస్తాడు కదా, నిన్ను కష్టాలు పెట్టి సైతాను కూడా వెళ్ళిపోతాడు. నువ్వు మోకరిస్తే ఏసై వస్తాడు కదా, నీ దగ్గర ఉన్న సాతాను వెళ్ళిపోయి ఏ ఇబ్బందులు అయితే ఉన్నావు ఆ ఇబ్బందులు లేకుండా చేస్తాడు ఆయన. అసలు సైతాన్ కలిగి ఉంటే మనకి ఇబ్బందులన్నీ. సైతాన్ కలిగి లేకపోతే మనకి ఇబ్బందులు ఏముంది? సైతాన్ కలిగి ఉంటే మనం చింత పడతా ఉండే, దిగులు పడతా ఉండే, విచారం పడుతుండేది. ఏసైడు మన దిగులు విచారం చింత ఎందుకుంటాయి? మనమేం మోకరించగట్టు వాడిచ్చి మన దగ్గరే ఉంటాడు. మనమేం మోకరించడానికేమో మనకేం మనలో కదా. మనమేం తినాలని నిద్రపోవాలి ఎట్టు గురించి? ఆడికేమో తింటాం నిద్రపోవడం చాలా ఇష్టం సైతానికి. స్తోత్రం చెప్పట్లేదు, ఎందుకు చెప్తారు? మీరు అందరు తింటున్నారుగా, చెప్పు గట్టి స్తోత్రం. తింటా ఉన్నట్టుగా
ఏంది వాడికే మనం తింటాం నిద్రపాటు ఇష్టం. ఉపవాసాన్ని ప్రార్థన చేసిన వాడు ఓడిపోతాడు. ఉపవాసాన్ని ప్రార్థన చేసే మన దగ్గర వస్తాడు. ఉపవాసాన్ని ప్రార్థన చేస్తాడు వాడు మన దగ్గర చెల్లిపోతాడు. ఉపవాసానికి తిని నిద్రపోతే వాడు మన దగ్గర వస్తాడు. మనల్ని మన కుటుంబాలు ఇబ్బంది పెడతా ఉంటాడు. అది ఉపవాసం ప్రార్థన చేస్తేనే వాడు వెళ్ళిపోతాడు కదా. మనం ప్రశాంతంగా జీవిస్తుంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అది వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తుంటే వాడు తింటరా బాబా, నిద్రపోరు నాయన, నిద్రపోని వాడు ఏం చేస్తుంటే అట్లా మనల్ని ప్రేరేపిస్తాడు. మనం అట్లాగే వెళ్తాం. దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు సాతాను కంటే బలవంతుడైన దేవుడు నీకు నాకు ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. దావీదుకు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసి రోజుకి 7 సార్లు దేవుని ఆరాధించుకునే వ్యక్తి ఆ వ్యక్తి. గట్టి స్తోత్రం చెప్పండి. ఉపవాసాన్ని ప్రార్థన చేసే వ్యక్తి ఆ వ్యక్తి. కాబట్టే సౌలు ఎంత బలవంతుడే కానీ సౌలు దావీదుకి చేతికి కేడు కానీ దావీదు సౌలు చేతికి చిక్కలేదు. నువ్వు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే సైతాను నీ చేతుల్లో చిక్కుతాడు. పేతురు పాస్టర్ చచ్చిపోయాడు బతికాడా? మాట్లాడరేంది? ఆయన చనిపోయాడు. పేతురు పాస్టర్ గారు చనిపోయాడు. కౌరైన మా సహవాసులు ఉన్న వ్యక్తి, మేము ఐదుగురు ఒక ఆయన చనిపోయాడు పేతురు పాస్టర్. ఒక రోజున ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం పట్టింది ఒక అమ్మాయి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టింది రండి అని చెప్పి నన్ను జోసెఫ్ పాస్టర్ ఇద్దరిని తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంది ఆడ మనిషి జుట్టు మొత్తం చేతికి మెలేసుకున్నాడు. ఏం చేశాడు? జుట్టు మొత్తం చేతికి మెలేసిన అన్న ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను జోసెఫ్ ప్రార్థన చేసిన తర్వాత ఏంది ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తా అన్నాడు. ఈ ప్రార్థన చేస్తా అంటే అది అంటే నన్ను నొలిపెట్టి నేను వెళ్తా అంటది. నేను ప్రార్థించినప్పుడు అదే మాట అంటాను. జోసెఫ్ ప్రార్థించినప్పుడు అదే మాట. ఈ పేతురు పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు అదే మాట. నన్ను నొలిపెడితే నేను బాతా అంటుంది. నన్ను నొలిపెట్టి నేను బాతా అంటుంది. నేను అనుకున్నా దీన్ని ఎప్పుడు పట్టుకున్నాం మేము? ప్రార్థన వెళ్ళిపోవచ్చు కదా, దీన్ని ఎప్పుడు పట్టుకున్నాం మేము? దీన్ని పట్టుకోలేదు కదా. ఇదేంది వెళ్తానో వదిలిపెడుతున్నా అని చెప్పని నేను ఆలోచన దానికెళ్ళి చూస్తూ ఉన్నాను. కాసేపటికి దేవుడు నాతో మాట్లాడాడు. చేతికి మెలేసుకొని జుట్టు పట్టుకున్నాడు కదా, ఆ జుట్టు పట్టుకున్న ఆ స్థితిలో అది బంధించబడింది. ఆ జుట్టు ఎప్పుడైతే వదిలిపెడతా ఆ దురాత్మ అట్లా వెళ్ళిపోతాను. నేను దాన్ని వదిలిపెట్టన్నా. నేనేం పట్టుకున్నా అన్నాడు. అరే జుట్టు వదిలిపెట్టన్నా. ఆ జుట్టు వదిలిపెట్టాడు. ఆ బుర్రుని పోయింది. చెప్పగట్టి చెప్పు, 2 సార్లు చెప్పు. దేవుని పెట్టలేక ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయగలిగిన సైతాను కూడా ఉండడం. మరి మన పరిసర ప్రాంతాల్లో ఉండడు. మనకంటే బలవంతుడు సాతానికంటే బలవంతుడు యేసే మన దగ్గరకు వస్తాడు. వాడు పారిపోతాడు అనమాట. అందుకే దావీదు అంటాడు, నరమాతుడు నన్నేమి చేయగలడు, సౌలు నన్నేం చేయగలడు, సాతాను నన్నేం చేయగలడు. మరి ఎవరు ఏం చేయలేకపోతే ఏం చేస్తావు? అయిపోయింది గాలిలో నడుతాంట. నడుతాడా చెప్పండి? నడుతాంట. నడవాలంటే భయం పట్టి ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకని అన్న సైతాన్ అట్లా చేస్తుంది. ఉదయం సాయంత్రం 2 రోజులు ప్రార్థన చేసినాడు. 3వ రోజు ఎట్లా ఉందన్న? బాగుంది పాస్టర్ గారు అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. అయిపోయి ఒంగోలులో నేను సిలకలూరుపేటలో ఉన్నా. ఫోన్లో ప్రార్థన చేసి ఇంకంతే. 2 రోజులు ఉదయం సాయంత్రం ప్రార్థించి 3వ రోజుకి ఎట్టుందంటే బాగుందన్నాడు. ఇప్పుడు గాలి అన్నాడు, భూమి మీద నడుతున్నాడు. దేవుని పిల్లంగి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యేసయ్య దగ్గర మనం మోకరించినప్పుడు యేసయ్య మన దగ్గర ఉంటాడు, సైతాను పారిపోతాడు. యేసయ్య దగ్గర మనం మోకరించినప్పుడు సైతాను మన దగ్గర ఉంటాడు, మనల్ని ఇబ్బందులు పెడతాడు. సైతాను కంటే బలవంతుడు యేసయ్య నీకంటే సైతాను పారిపోతాడు ఇంకంతే. కాబట్టి దేవుడు నీకు సహాయకుడు గనక ఆయన నీ దగ్గర ఉండి సైతాను కంటే బలవంతుడు సైతాను వెళ్ళగొట్టే వ్యక్తి గనక నువ్వు చేసిన పనుల్లో ఒకటే మోకరించటం యేసయ్య మీనేయటం, మోకరించటం యేసయ్య మీనేయటం, మోకరించడం యేసయ్య మీనేయటం, నెత్తి మీద మళ్ళీ తెచ్చుకోకుండా ఉండటమే. ఒకటి ఆయన మన విషయమే చింతించున్నట్టే మనం పట్టించుకొని సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం చింతపడటానికి లేదు. ఒకటి. రెండోది, ఎందుకు మనం చింతపడకూడదు? ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎందుకు చింతపడకూడదు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అమ్మా సరిగ్గా చదువు, కళ్ళజోడు పెట్టుకో. అట చదువు బైబిల్లో. మనం నమ్మదగన వారము అంటే మన నమ్మకస్తులు, అపనమ్మకస్తులమైనా కానీ ఇప్పుడు చదువు. అబ్బా ఎంత చక్కటి మాట అండి. ఆయన నమ్మదగిన దేవుడు అంట.
గట్టిగా స్తోత్రం చెప్పు. మనం నమ్మదగిన వారం అంటే అపనమ్మకస్తులు మనం. ఆయన నమ్మదగిన దేవుడు అంటే నమ్మకమైన వాడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే, నీతో మాట్లాడాడు అంటే నీతో ఆయన ఉన్నాడు, ఇంకంతే. ఆయన నీ సహాయం చేస్తాడు, ఇంకంతే. ఆయన నమ్మదగిన దేవుడు గనుక మనం చింతపడాల్సిన పనేమి లేదు, దిగులు పడాల్సిన పని లేదు, విచారం చెందాల్సిన పనేమీ లేదు. మన అపనమ్మకస్తులే కావచ్చు, ప్రార్థనా జీవితం అపనమ్మకస్తులే కావచ్చు, విశ్వాస జీవితం అపనమ్మకస్తులే కావచ్చు. దేని విషయంలో మన అపనమ్మకస్తులు కావచ్చు. ఎక్కడోసాట మనం తపేలను పడిపోయి ఉండవచ్చు, కానీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. ఆయన మన యోగ్యత మీద ఆధారపడిన వ్యక్తి కాదు, మన అర్హత మీద ఆధారపడిన వ్యక్తి కాదు, మన మంచితనం మీద ఆధారపడిన వ్యక్తి కాదు. ఆయన కృపనిచ్చి ఆ కృపను బట్టి నీకు నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీకు నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. పేతురుని మనం గమనించిన, పేతురు నమ్మకస్తుడేనా? పేతురు అన్నాడు లూకా సువార్త 5వ అధ్యాయంలో, మనుషులను పట్టే జాలరగా చేస్తాడు రా అన్నాడు. పేతురు, యోహాను, యాకోబులు ఏం చేశారంటే సమస్తను పెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళారు. గట్టి స్తోత్రం చెప్పండి. మనుషులను పట్టే జాలరులుగా చేస్తాం మిమ్మల్ని అన్నాడు. అన్న తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే 3.5 సంవత్సరాలు వెంట పెట్టి సువార్త చేసిన తర్వాత 3.5 సంవత్సరంలో ఆయన ఏం చేశారు, సిలువ మీదకి ఎక్కాడు. సిలువ మీద ప్రాణం పోక ముందు ఆయన గెచ్చిమైన వాళ్ళని ఏమనంటే, కాపరిని కొడతాను, గొర్రెలు చెదరైపోతాను ప్రవచనం ఉంది కనుక మీ విషయమే మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. పేతురు అన్నా, నీ విషయం అందరూ అభ్యంతరపడి, నేను మాత్రం అభ్యంతరపడి అన్నాడు. నువ్వు ముమ్మారు అబద్ధం ఆడుతున్నావు, ప్రాణమైన అబద్ధం ఆడినా అన్నాడు. మొత్తం మీద ఏం చేయంటే ఎరుగును నాది లేదు, నేను చచ్చినంత నా మీద నోటని ఒట్టేసుకున్నాడు. అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడలేదా? అబద్ధం ఆడాడు. ఇప్పుడు నమ్మకస్తుడు అంటారు పేతుర్ని? అమ్మా నమ్మకస్తుడా? నమ్మకస్తుడు కాదు, ఆత్మీయులు పడిపోయాడు. అబద్ధం ఆడాడు. ప్రాణం పోయినా ప్రాణం పెడతాను కానీ అబద్ధం అన్నాడు. అలాంటి పడిపోయిన స్థితిలో ఉన్న పేతురు దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. గట్టి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 15 వచ్చిన వరకు అక్కడ రాయబడ్డది ఒక సందర్భం, మంచి సందర్భం. చదవండి ఒకసారి, 15 వచ్చిన చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 వచనం. 15 వచ్చిన చదువురా. యోహాను కుమారుడైన సీమోను పేతురు, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పిన. స్తోత్రము. ఏమండి, అబద్ధికుడు, అపనమ్మకస్తుడు. ఆయన మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? మనుషులను పట్టే జాలరగా చేస్తున్న పేతురు నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు అబద్ధమాడి అపనమ్మకస్తుడు ఉన్నాడు కనుక ఏం చేయాలా? అబ్బాయ్, నువ్వు అబద్ధమాడి అపనమ్మకస్తుడు ఉన్నావు కాబట్టి, నమ్మకంగా లేవు కాబట్టి, నీకు నేను మనుషులను పట్టే జాలరగా చేయను, పోయి చేపలు పట్టుకోరా అని చెప్పాను. అల్లా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పటికి 2 సార్లు కనపడ్డాడు. మరలా పోయి చేపలు పట్టుకుంటా ఉన్నారు. అంత అపనమ్మకస్తుడు అనమాట. ఆ వ్యక్తిని వెళ్ళిపోయి మరలా తీసుకొని చేపలోకి వస్తా అంటాడు. పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదువు అన్నాడు. అయితే నా గొర్రెలు ఏం చేస్తావు? మేపు అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. నా గొర్రెలను మేపు అన్న ఆయన పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్మ నింపడిన పేతురు మాట్లాడుతూ ఉండగా 3000 మంది రక్షించున్నాడు. పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతూ ఉండగా 5000 మంది రక్షించున్నాడు. 2 ప్రసంగాలు 8000 మంది గొర్రెలను యేసయ్య ఇచ్చాడు. 8000 మంది సంఘ బిడ్డలను పేతురుకి యేసయ్య ఇచ్చి మనుషులను పట్టే జాలరగా చేస్తున్న మాట వాగ్దానం పేతురు జీవితాలు నెరవేర్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 శీల స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైన మన దేవుని మన యోగ్యతను బట్టి, మన అర్హతను బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి మాత్రమే నీకు సహాయం వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 శీల స్తోత్రం చెప్పు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. చాలాసార్లు నేను అంటాను, ప్రభా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వల్ల నేను నా ప్రార్థన ఆలకించాలని గ్యారెంటీ ఏముందన్న దేవునితో. మొన్న ఒకరు ప్రార్థన చేస్తా దేవునితో చెప్పాను. ఏమని చెప్పంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు వినాలని ఏమీ లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన తినాలని ఉందా అయింది? ఏడుతో ప్రార్థన తినాలని ఉందా అయింది? నిద్రపోకుండా ప్రార్థన చేస్తే వినాలని ఉందా అయింది?
లేదు, వినాలని లేదు. ఉపవాసం ప్రార్థించినందువల్ల, అప్పుడు ఉపవాసం ప్రార్థించిన కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థించినందువల్ల, నిద్ర మానుకొని ప్రార్థించినందువల్ల యేసయ్య మాట వినాలి, యేసయ్య ప్రార్థన వినాలన్న ఏమీ లేదు. ఆయన కృప కలిగిన వాడు గనుక వింటున్నాడు, ఆయన దయ కలిగిన వాడు గనక వింటున్నాడు, ఆయన నమ్మకస్తుడు గనక వింటున్నాడు, ఆయన మాట ఇచ్చాడు గనక వింటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినా ఇస్తాను అని మాట ఇచ్చాడు. ప్రతి విశ్వాసిగా మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి మనం మోకరించి ప్రార్థన చేసినా కనుక ఆయన ఇస్తున్నాడు. ఇంకంతే. బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 శిలే స్తోత్రం చెప్పు, నిద్రపోయేంత స్తోత్రం చెప్పండి. అది మరి సంగతి. దేవుని బిడ్డలమైన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు గుర్తుపెట్టుకుని కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను పడిపోయిన స్థితిలో ఉన్న దేవుడు నాకు సహాయం చేయడం అని చింతలో ఉండాల్సిన పనేమీ లేదు. నువ్వు పరిస్థితి దానికి తెలుసు, నువ్వు అబద్ధమైన సంగతి తెలుసు, యేసు ప్రభు వదిలిపెట్టిన సంగతి తెలుసు, దూరంగా ఉన్న సంగతి ప్రభు తెలుసు. అయినా నువ్వు పేతురుని వదిలిపెట్టడం దేవుడు నిన్ను వదిలిపెట్టడం. గట్టిగా స్తోత్రం చెప్పు. పేతురుని వదిలిపెట్టడం దేవుడు నిన్ను వదిలిపెట్టడు. పేతురు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. పేతురు దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి కూడా వస్తాడు. పేతురు వదిలిపెట్టాడా ఆయన్ని? పేతురు దగ్గరికి రాలేదా ఏంది? పేతురు మళ్ళా తీసుకెళ్లేదా ఏంది? తన వాగ్దాన్ని నెరవేర్చుకోలేదా? దేవుని బిడ్డలు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు మనం పడిపోతాం, మాటలో పడిపోతాం, చూపులో పడిపోతాం, క్రియల్లో పడిపోతాం. పడిన స్థితిలో ఉండి దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, దేవుడు నా సహాయం చేయడేమో, నీ కష్టాలు నా దగ్గర నుంచి పోవని చెప్పనని దిగుల్లో, చింతల్లో, విచారంలో, బాధలో ఉండాల్సిన పని లే. నువ్వు పడినా నీ దగ్గరికి వేసే వస్తాడు. గట్టి స్తోత్రం చెప్పు. నువ్వు పడినా ఆయన నీ దగ్గరికి వస్తాడు. కారణం ఏంటి అంటే సంఖ్యాకాండం 23:19 మాటలు చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 23:19 చక్కటి మాట ఉంటుంది. బిలాము మాట్లాడుతూ ఉన్నాడు బాలాకుతోటి. చదవండి. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండునా. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, మాట ఇస్తే నెరవేర్చుకున్న దేవుడు ఆయన. స్తోత్రము. దేవుని బిడ్డలమైన మనం ఇంకా చింత ఎక్కడ ఉంది, దిగులు ఎక్కడుంది, విచారం ఎక్కడ చెప్పండి నాకు. దిగులు, చింత, విచారం ఏదన్నా ఉంటే నువ్వు పడిన స్థితి మీద ఉండాలా. నేను పడ్డాను క్షమించే ఇంకంతే. కానీ ఆయన నీకు సహాయం చేసే విషయంలో నమ్మకమైన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి. ఆయన అబద్ధమాటకి నరమాతుడు కాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి మాత్రం తీసుకోడు. ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఇంకంతే. ఆయన మాట ఇచ్చాడు అంటే మాట్లాడండి. మాట ఇచ్చాడంటే ఆయన నాకు మాట ఇచ్చాడు. ఆయన నా మాట ఇచ్చాడు. ఏ మాట ఇచ్చాడంటే, మరి నువ్వు రోగులు మీరు చేయబెట్టు, నేను అందరం బాగు చేస్తా అన్నాడు. నేను రోగులు నేను చేయడం ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఇప్పటికి 26 సంవత్సరాలు, ఇప్పటికి అందరూ దీవించబడతానే ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరకు స్తోత్రం చెప్పండి. ఇంకో కృప ఏం తెలిసిన, అసలు రోగులు మీరు చెయ్యబెట్టుకుని ప్రార్థన చేస్తే రోగాలన్నీ పోతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పు. వందనమని ఇటు వినుకొండ ఏరియా నుంచి ఫోన్ చేశాడు. వందనమని అతనికి 5-6 నెలల నుంచి షుగర్ ఉందంట. ఏమని చెప్పండి, షుగర్ ఉంది పాపం. వాళ్ళ ఆవిడకేమో థైరాయిడ్ ఉంది పాపం. ఆ గడ్డ ఆపరేషన్ చేయించుకొని టెస్టులకు వెళ్తున్నారు, వస్తున్నారు, మందులు తెచ్చుకున్నారు. ఈ 5-6 నెలలు మందులు ఆడితే ఆ థైరాయిడ్ తగ్గింది లేదు, ఆ గడ్డ ఆపరేషన్ తీయించుకుంది లేదు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఏమైనా షుగర్ మొత్తం తొలగిపోయింది. షుగర్ మొత్తం పోయింది. టెస్ట్ చేసిన నార్మల్ రిపోర్ట్ లేదు. వాళ్ళ భార్య ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు 2 రోజులు ప్రార్థించారు. వారం అంతా ప్రార్థించారు. టెస్ట్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే థైరాయిడ్ లేదు. శుభ్రంగా నేను ఆపరేషన్ చేసి గడ్డ మొత్తం తీసేసాడు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. మరి నేను ఎక్కడున్నా, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎత్తి మీద చేయబెట్టింది ఏమిలే, ఫోన్లో ప్రార్థన చేసి ఇంకందే సంగతి. థైరాయిడ్ పోయింది, షుగర్ పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. భార్య భర్త ఇద్దరు ఒక రోజు వచ్చి సాక్ష్యం చెబుతారు, మీరు వింటారు. నన్ను చూసి వాళ్ళని కూడా చూస్తారు. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన నాకు మాట ఇచ్చాడు. ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తే వాళ్ళని దీవిస్తాను అని మాట ఇచ్చాడు. నేను 26 సంవత్సరాల క్రితం నేను రక్షించబడిన విశ్వాస దినాల్లో
ఈ రోజుకి ఆ మాట నెరవేరుస్తూనే ఉన్నాడు. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. కనుక నీ నమ్మకమైన జీవితాన్ని బట్టి కాదు, పడిపోయినా నీ సహాయం చేస్తాడు. అట్టాగని పడమహండ్రు తల్లులారు మీ దండం పెడతా. మీరెందుకు మా పాస్టర్ గారు పడిపోయినా సాయం చేస్తాను, పడిపోయి మీరు లేకలేదు నరకానికి పోతారు, నరకానికి పోతారు. ఎందుకని ఒకవేళ పడి స్థితిలో ఉన్నారు లేకండి, పడి స్థితిలో ఉన్న లేచి ఇంక పడమాకండి, ఇంక పడకుండా శుభ్రంగా ఉన్నాడు. ఒకడు ఉన్నాడు మా ఊర్లో, ఒకడు ఉన్నాడు. వాడు ఒక నెల రోజులు బాగుంటాడు, ఇంకొక నెల రోజులు తాగుతూ ఉంటాడు, ఒక నెల రోజులు బాగుంటాడు, ఇంకో రోజులు తాగుతూ ఉంటాడు. ఏందిరా అంటే యవ్వనస్తులు 7 మార్లు బయటపోయినా కానీ తిరిగి లేస్తారంట, వాక్యంలో ఉంది. మా పాస్టర్ జ్యోతి తిండి అన్నాడు. వాడు గొలియాతలాగా నా మీద జాన్ ఉంటాడు, ఇంతలా ఉంటాడు. మన చూస్తే శ్యామలా ఉన్నాడు. ఏంది రెట్టున్నా అన్న, షుగర్ వచ్చింది అన్నాడు. షుగర్ తిట్టి శ్యామలా తయారవుతుంటే మరి ఎవరా అన్నాడు. మరి పడతలు ఎగుతుంటే రాకేం చేస్తారు బాబా, గట్టి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లంగా ఈ లోకలు మనం జీవిస్తున్నప్పుడు మనం పడకూడదు. ఒకవేళ పడిన స్థితిలో ఉన్నా లేచి ప్రభు దగ్గర వచ్చి ఇంక పడకుండా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయన మనలను మహారాజులుగా వర్ధల చేస్తాడు, మహారాజులు వర్ధల చేస్తాడు. కనుక దేవుని పిల్లంగా లోకం బ్రతుకున్నప్పుడు మనం చింత పట్టంగా, దిగులు పట్టంగా, విచార పట్టంగా వీలు లేదు. కారణం ఏంటంటే ఆయన నమ్మకమైన వ్యక్తి, ఆయన్ని సహాయం చేస్తాడు, పడినా సహాయం చేస్తాడు. పడిన స్థితి నుంచి లే. మూడు. ఒకటి, ఆయన ఎవరు చెప్పండి, నీ విషయమే పట్టించుకుంటున్న వ్యక్తి, చింతించుచున్న వ్యక్తి. 2, ఆయన నమ్మకమైన వ్యక్తి. 3 చూడండి ఒకసారి. రోమపత్రిక 4:17 రోమపత్రిక 4:17 మృతులను సజీవులనుగా చేయవాడును, అబ్బా లేని వాటిని ఉన్నట్లుగానే. అరే బాబా, మరి ఇంక దిగులెందుకు, విచారిందో, చింత ఎందుకు? లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచే దేవుడైనా, లేని వాటిని ఉన్నట్లుగానే చేసే దేవుడైనా. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 సార్లు స్తోత్రం చెప్పు. లేని వాటిని ఉన్నట్లుగానే పిలుస్తాడు. ఇప్పుడు మనం ఒక చచ్చిపోయిన శవం దగ్గరికి వద్దాం. వచ్చిన తర్వాత మనము అరే అబ్రమా రాట, ఒకవేళ అట్టంటే మాట్లాడింది, ఆడికి మైండ్ పోయిందయ్యా, ఎందుకు చచ్చిపోయేలకే మైండ్ పోయింది. పాప మైండ్ పోయి అట్ట చచ్చిపోయిన వాళ్ళు పిలుతున్నాడు, రమ్మని ప్రాణం వాళ్ళు పిలిచినట్టు పిలుతున్నాడు. ఎందుకంటే చచ్చినోడు బతకడు కదా, అట్ట అంటారు. ఇంకా కానీ యేసు ప్రభు లాజరు దగ్గర వచ్చి లాజరు బయటికి రా అన్నాడు. ఇంకంతే. చచ్చాడా ఉన్నాడా? ఆ సమాధికి ఉన్న రాయి తీసి పక్కన పెట్టినంటే మరియా మార్తలు అంటారు, ప్రభు వద్దు ప్రభు అని. ఎందుకని అంటే వాడు చచ్చిపోయి 4 కుళ్ళి కంపు కొడుతుందయ్యా, వద్దు. ఆ రాయి తీసాను, మోత తీసి అంటే అటు నుంచి కుళ్ళిపోయిన కంపు వద్దు అంట. వేసాడు, నమ్ముతాను నీ వల్ల నమ్మని సమస్తమును సాధ్యమే అని రాయిదులు వచ్చి పక్కన పెడితే లాజరు, ఎవరు? సచ్చినోడిని అండి. సచ్చినోళ్ళు పిలుతున్నాడు, నిద్రపోయిన పిలిచినట్టు పిలుతున్నాడు, ఆయన బతికున్నోళ్ళు పిలిచినట్టు పిలుతున్నాడు. లాజరు బయట రా అన్నాడు. ఆయన ప్రాణం లేదు కదా, అయితే ప్రాణంతో సజీవంగా తిరిగి వచ్చాడు. లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచే దేవుడు ఆయన. నీకు ఆరోగ్యం లేదు, ఉన్నట్లుగానే పిలుస్తాడు ఆయన. నీకు ఆర్థిక వనరులు లేవు, ఉన్నట్టుగానే పిలుస్తాడు ఆయన. నీకు శ్రమలు, బాధలు అన్నీ ఉన్నాయి, ప్రశాంత లేదు, ఉన్నట్టుగానే పిలిచే దేవుడు ఆయన. ఆయన ఒక్క మాట నోటి ద్వారా వచ్చిందంటే చాలు, నీకున్న సకల దరిద్రం మొత్తం యేసులో తొలగిపోయి ప్రశాంతంగా జీవించును. ఏంది చచ్చిపోయినండి, చచ్చిపోయిన లాజరు బయట అంటే మరణాపుల పండుకరాను ఆడపోయేది, చచ్చినోడు పండుకాడా అల్లా సైతాన్ మరణం అట్ట అనలా. మరణం అట్ట వదిలేసింది ఇంకంతే. యేసు ప్రభు వాక్కు ఎప్పుడైతే రిలీజ్ అయిందో, లాజరు పేరు మీద రిలీజ్ అయిందో, లాజర్కి ప్రాణం వచ్చింది, జీవం వచ్చింది. చచ్చిపోయిన లాజర్ సజీవంగా అయితే మరణము బంధించలేకపోయింది లాజర్ని. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏం చేయొచ్చు? సంతోషంతో ఉండొచ్చు. ఎందుకు తెలిసిన యేసుప్రభు మరణాన్ని చేయించలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుప్రభుని సమాధి అయితే సమాధి ఆపలేకపోయింది, మరణం ఆపలేకపోయింది, ఏది ఆపలేకపోయింది. ఆ సజీవంగా తిరిగి లేచాడు. కనుక ఒకవేళ మరణం వచ్చినా కానీ సంతోషంగా ఉండొచ్చు, మరణ పడకమైనా సంతోషంగా చచ్చిపోవచ్చు. అప్పుడు అందరికి డౌట్ వచ్చింది, అరే చచ్చిపోయాడు ఏంద్రా నవ్వుతో చచ్చిపోతున్నాడు అని. అందరూ ఏడుతో చచ్చిపోతారు, దిగులతో చచ్చిపోతారు, విచారంతో చచ్చిపోతారు. కానీ నువ్వు నేను సంతోషంగా చచ్చిపోవాలి. ఎట్లా చచ్చిపోవాలా? మీరందరూ సంతోషంగా చచ్చిపోతారు, ఏడుతో చచ్చిపోతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. రేపు చచ్చేటప్పుడు ఏడబాకు సంతోషంగా చచ్చిపోట. ఎందుకు తెలిసిన, మనకు సావు లేదు. సావు అంటే ఏంది? శరీరానికి కాదు, ఆత్మకు, లోపల ఉన్న ఆత్మకి. ఈ ఆత్మకు సావు లేదు. అందరు చచ్చి నరకానికి వెళ్తారు అక్క. అప్పుడు వింటున్నావా? నర్సాపేట వచ్చింది అక్క. ఏం పేరు నీ పేరు? ఆదంబి. అందరు చచ్చి నరకానికి వెళ్తారు, మనం చచ్చి ఏసే కాడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఏసే కాడికి వెళ్తాం. అమెరికా వెళ్ళేవాడు సంతోషంగా వెళ్తే వెళ్తున్నా ఏం అమెరికా పోతుందా అంటాడా? సంతోషం కూడా ఏంటంటే అమెరికా పోతున్నారు ఎందుకు చదువుకుంటే పోతున్నా అమెరికా ఎందుకు పోతున్నా జాబ్ చేయడం పోతున్నాను. అవి తారు రోడ్లే, సిమెంట్ రోడ్లే, పరలోకంలో బంగారపు రోడ్లు. ఇంకెట్ట పోవాలా? పరలోకం పోయేటప్పుడు ఇంకెట్ట పోవాలా? ఏంది అసలు ఏది మీరు సావాలని లేదమ్మా. అది ఏందో చచ్చిపోయి ఎవరు కాంటారు ఇక్కడ. ఇసాక్ గారు ఏంది వీళ్ళందరూ చచ్చిపోరంట. అది కూడా ఇసాక్ గారు ఏమన్నా చంపి అంటున్నాడు. అట్టయితే వాళ్ళు చాపు నువ్వు చంపు అంటున్నాడు. స్తోత్రము. ఎంతకాలం నీ పాడులోకంలో, ఎంతకాలం ఏడున్నా సైతం కూడా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. అడగపోతే ఏ ఇబ్బంది లేదు. షుగర్ లేదు, బీపీ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, ఏంది రోగం లేదు, ఏమీ లే. చచ్చిపోయిన మరుక్షణం ఈ దేహం నుంచి బయట వచ్చిదా, ఈ దేహంలో పరలోక రాజ్యం వెళ్తాం, బంగారు వీధుల్లో సంతోషంగా ఆనందంగా అలాగూ దేవదూతల మధ్య, యేసయ్య గారి మధ్య, దినకరం గారి మధ్య భక్తులు, గొప్ప గొప్ప భక్తులందరూ ముఖ దర్శనాలు చేసుకుంటా, అందరిని పలకరించుకుంటా, దేవతలు యేసయ్య ముఖం చూసుకుంటా, ఆరాధన చేసుకుంటా ప్రశాంతంగా జీవించే జీవితం అది మనం చేయలేము. కానీ యేసయ్య పరలోకంలో అంత బంగారమే, అంత బంగారం. ఎటు చూసిన బంగారం వెళ్ళబ్బా. ఆయనే అసలు మామూలు వ్యక్తి కాదు. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే వర్ణనకు అందనంతగా ప్రేమించాడు, ఊహలకు అందనంతగా ప్రేమించాడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచే దేవుడు నీ పట్ల ఏమైనా చేయగలడు. నీకు మరణమే లేకుండా చేసి పరలోకంలో శుభ్రంగా బంగారు వీధులు నడుతుండే చూసి సంతోషించే దేవుడు ఆయన. అప్పుడు సైతానికి ఒళ్ళు మంట, అబ్బా ఈడు వెళ్ళాడు రా పరలోకం నరకానికి రాకుండా అని. వాడు ఒళ్ళంతా మంట, వాడు బాధ, కష్టం. మనకేమో సుఖము, సంతోషం. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. కింద పడి తట్టుందమ్మా, పట్టుకొని గట్టి పట్టుకొని. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు యేసయ్య ఎంత మంచి దేవుడు చూడండి. లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచి లాజరుకి ప్రాణం పోయిన తిరిగి తీసుకుని వచ్చాడు. ప్రాణం పోయిన చేసాడు చెప్పండి, ఉన్నట్లుగానే తిరిగి తీసుకుని వచ్చాడు. అలాంటి దేవుడు కదా. నీకు దిగులు ఎందుకు, చింత ఎందుకు, విచారం ఎందుకు? నీ దిగులు, చింత, విచారం, బాధ అంతా కూడా యేసు మీనే ఎట్టగా. ఎవరి మీద ఎత్తావు? యేసు మీనే. మరల నెత్తి మీద తెచ్చుకోమాక. అదంతా డ్రైనేజీ, చెత్త, చెదారం, బయట వేసిన చెత్త మరల డస్ట్బిన్ వేసి చెత్త మరల తెచ్చి నెత్తి మీద పెట్టుకోమాక. శుభ్రంగా ఈ చర్చిలో నిలబెట్టండి. తల్ల వంచని కళ్ళు మండి దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. తల్ల వంచని కళ్ళు మండి ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు అప్పగించు. తండ్రి నీ పాదము స్తోత్రం. యువతి కాలపల్లి సంస్కృతం దీవించండి. పడిన స్థితిలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో బిడ్డలందరూ క్షమించండి. పడిన స్థితిలో నుంచి లేవనెత్తండి. క్రీస్తు నిబంధన మీద స్థిరపరచండి. ఇంకా పాపంలో జీవించిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు, నన్ను క్షమించమన్న ప్రతి బిడ్డను క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచిన, పవిత్రపరచిన, పాపాన్ని, శాపాన్ని తొలగించండి. పరిశుద్ధమైన జీవితం దయచేయండి. లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచి దేవుడు బిడ్డలకు లేనివన్నీ యేసునలు వచ్చునుగాక. బిడ్డలకు లేనివన్నీ యేసునలు వచ్చునుగాక. పోయినవన్నీ యేసునలు వచ్చునుగాక. సాతాను ఆటంకం చేసిన తొలగిపోనుగాక. మీ గొప్ప కార్యాలు జరిగించి దీవెనతో మాయిపోనమని యేసయ్య నామంలో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.